అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఒక డేలో నా ఈవినింగ్ నేనేమేమి పనులు చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాననమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఒక చిన్న కామెంట్లో తెలియచేయండి. ఇంకా నా డే స్టార్ట్ అవ్వడంతోనే ఈవినింగ్ 4:00కి స్టార్ట్ చేస్తాను. ఒక్కోసారి అయితే 3:30కే స్టార్ట్ చేస్తాననమాట. అంటే నాకున్న పనిని బట్టి. ఇంక ఈరోజైతే రొట్టెలు చేసుకోవాలి. చాలా పనులే ఉన్నాయి. అయినా 4:00కే స్టార్ట్ చేశాను. కొంచెం పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టొచ్చేసి ఇంక నేనైతే పని స్టార్ట్ చేశాను. వాళ్ళుంటే పని త్వరగా అవ్వదనమాట. ఇంకా పొయ్యి ముట్టిచ్చాను వేడి నీళ్ళు పెడదామని. వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇంకా చిమ్ముకోవడం కానీ, అంట్లు తోముకోవడం లాంటివి ఏమైనా చేస్తాననమాట. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. చాలామంది మనకి కామెంట్ చేసేదేంటంటే, మీరు ప్రెగ్నెంటా? మీ డెలివరీ సి సెక్షనా? నార్మలా? ఏ ఊరు ఏంటి అనేది అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. సో పని చేసుకుంటూనే మీతో కొన్ని విషయాలైతే పంచుకుందాం అనుకుంటున్నాను. ఏంటండి నా కడుపుని చూసి అయితే నా పొట్టను చూసి ప్రెగ్నెంటా అంటున్నారు. నాకే సిగ్గుగా అనిపిస్తుంది. మరి అంతగా పెరిగిపోయిందా నా పొట్ట అని. నేనైతే ప్రెగ్నెంట్ అయితే ఏం కాదండి. ఇప్పటికే 4 కాన్పులైనయి. ఇంకా 5వ సారి ప్రెగ్నెంట్ అంటే ఇంకా నాకు చుక్కలనమాట. చూడడానికి కొంచెం హెల్తీగానే కనిపిస్తున్నానేమో కానీ నా ఆరోగ్య స్థితి ఏంటనేది అది నాకు మాత్రమే తెలుసనమాట. ప్రస్తుతం అయితే నేను ప్రెగ్నెంట్ అస్సలే కాదు. ఇప్పటికే 4 కాన్పులయినాయండి. ఇంకోసారి ప్రెగ్నెంట్ అంటే ఇంకా దేవుడు కనిపియడమే. చాలా వీక్‌గా ఉన్నాననమాట. ఏం చేద్దామండి కొన్ని డ్రెస్సుల్లో ఇంకా పొట్ట అలా కనిపిచ్చేసిద్దనమాట. ఇంక మనం దాన్నేం చేయలేము. అదేంటక్క 4 కాన్పులన్నావు మరి ఇద్దరే ఉన్నారు కదా అని డౌట్ రావచ్చేమో. ఇంకా 2 కాన్పులదొక పెద్ద స్టోరీ అనమాట. కొంచెం మీకు బాగా కనెక్ట్ అయిన తర్వాత వీలుని బట్టి నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ సంగతంతా కూడాను. ఇక్కడైతే రొట్టెలు చేస్తున్నానండి. డైలీ కూడా ఉంటే కొంచెం వీడియో కూడా ఫుల్‌ఫిల్‌గా ఉంటది గదా. ఇప్పుడేందో ఒకదాన్నే సింగిల్‌గా కూర్చొని వీడియో తీసుకుంటుంటే నాకే బాగోలేదు. అయినా మా పిల్లలైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఇక మా పిల్లల విషయానికొస్తే నాకైతే 2 అమ్మాయిలే. మా చిన్న పాపను చూసి బాబు అనుకుంటున్నారు చాలామంది. మీ బాబు క్యూట్‌గా ఉన్నాడక్క, మీ బాబు అందంగా ఉన్నాడక్క అంటున్నారు. తనైతే పాప అనమాట. నాకిద్దరు అమ్మాయిలే. ఇక మా ఊరు గురించి అడుగుతున్నారు. మా ఊరు శివాపురం తండ. అంటే అది పల్నాడు డిస్ట్రిక్ట్ కింద వస్తది. నకరికల్లు మండలం. ఇంకేం అడుగుతున్నారంటే, మీది నార్మల్ డెలివరీయా? సి సెక్షనా అని అడుగుతున్నారు. నాదొచ్చేసి నార్మల్ డెలివరీ. మీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఇలా పని చేసుకుంటూనే చెప్పేస్తున్నాను. ఇంక వేరే వీడియోలో సెపరేట్ ఎందుకులే అనేసి. ఇంకా ఏమడుగుతున్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతున్నారు. మా హస్బెండ్ వచ్చేసి ఫార్మర్. ఆయన వ్యవసాయ పని చేస్తారు. ఆయన డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు. గుంటూరులో కూడా జాబ్ చేశారు. కానీ తనకి ఇంకా సిటీలో ఉండడం ఇష్టం లేక సొంతంగా పొలాలున్నాయి, ఇల్లుంది. ఒకరి కింద పని చేయడం ఎన్నాళ్ళే అనేసి ఓన్‌గా ల్యాండ్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఊర్లోకొచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడే ఉన్నామన్నమాట. అంత చిన్న ఊర్లో, అంత విలేజ్‌లో ఎలా ఉంటున్నారక్క? మీరు బీఫార్మసీ కంప్లీట్ అని అంటున్నారు కదా. ఏమైనా జాబ్ చేయరా అని అడుగుతున్నారు. నాకైతే ఇంక జాబ్ చేసే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత చెన్నైలో మెడికల్ కోడింగ్ కూడా 2 ఇయర్స్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత గుంటూరులో కూడా ఒక 1.5 ఇయర్ వరకు చేశాను. చాలీచాలని జీతం. ఆ రెంట్‌లకి, కరెంట్ బిల్లుకి, వాటర్ బిల్లుకి, పాల బిల్లుకే సరిపోతాయి. ఇంకేం మిగిలిద్ది. అందుకని ఇంకా మా ఓన్ విలేజ్‌లో అయితే ఇంకా సెటిల్ అయిపోయాము. నా గురించి ఆల్మోస్ట్ అన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఏంటక్క రోజు రొట్టెలే చేస్తారు, ఇంకేం చేసుకోరా అని అంటారేమో. మా బంజారా వాళ్ళంటే ఆల్మోస్ట్ అందరూ ఇంకా రొట్టెలే ఎక్కువ తింటారనమాట. అందుకే నా ప్రతి వీడియోలో కూడా రొట్టెల వీడియోనే ఉండిద్దనమాట. కోళ్ళైతే గూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాటికి రాయి అడ్డు పెట్టేసి సామాన్లయితే తోముతున్నాను. ఇంకా రొట్టెలు చేసిన సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టాను. అంతలోకి మా అమ్మాయి కూడా వచ్చేసింది. సంక దిగట్లేదండి. ఇంక అంట్లు తోమేటప్పుడైతే అస్సలు దిగదు కిందకి. అందుకే చిన్న పక్కన బండరాయి ఉంటే దాని మీద కూర్చోబెట్టాను. చిన్న పిల్లలంటే నీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు కదా. నేను కూడా ఏమనననమాట. అంట్లు తోముతా ఆమె కూడా ఇంకా చిన్న చిన్న సామాన్లు తీసుకొని ఆడుకుంటా ఉండిద్ది, తడుస్తా ఉండిద్ది. ఇంకా బకెట్ నీళ్ళంతా కూడా ఖాళీ చేస్తా ఉండిద్ది. మనం ఏమైనా కదిలిచ్చామనుకోండి ఏడుస్తారు, ఒళ్ళోకొచ్చి కూర్చుంటారు. పని చేసుకోనిరు. అందుకని నేను అలా వదిలేస్తాను. నా స్టార్టింగ్ పని వేడి నీళ్ళతోని ఎందుకు మొదలైద్దంటే ఇందుకే అనమాట. చిమ్మేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు తడుస్తా ఉంటది గదా. స్నానం చేపిచ్చేసిన తర్వాత వంట చేద్దాంలే అని అలా ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేస్తాను. ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నాను. ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ కర్రీ. కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా ఒళ్ళోకొచ్చి కూర్చుంటే ఎలా కట్ చేస్తాను చెప్పండి. అందుకే పక్కన రాయి ఉంటే దాని మీద కూర్చోబెట్టాను. ఉల్లిగడ్డలు కట్ చేస్తాం కదా, కళ్ళు మండుతాయని కొంచెం పక్కకి వెళ్ళి ఆడుకో అమ్మా అన్నా కూడా ఇంకా ఆడుకోదనమాట. నేను ఎటు తిరిగితే అటు నా వెనకాలే తిరుగుతూ ఉండిద్ది బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుంటూ. ఈ రోజైతేనండి నా ముఖం కాలిపోయేదే ఎందుకో చూడండి. వేడి వేడి ఆయిల్లో అయితే అనుకోకుండా
ఈ ఉల్లిగడ్డలు వేసాను కదా, ముఖం కాలిపోయేది, కొంచెం భయం వేసింది అనమాట. కింద మంట ఎక్కువైంది, అది నేను పట్టించుకోలేదు. ఇంకా తర్వాత గమనించాను, ఏందో ఒక్కోసారి నేను ఏం పని చేస్తున్నానో కూడా ఒకసారి అర్థం కాదనమాట. అలా ఉంటది. ఇంకా మంట కూడా కొంచెం పక్కకు తీసేసి ఇంకా కూర అయితే చేస్తున్నాను. మీకు గ్యాస్ లేదా అని అడిగి చాలా మంది అడుగుతున్నారు. గ్యాస్ ఉంటది కానీ కొన్ని కొన్ని కూరలు అలా పొయ్యి మీద చేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఇంకా అలా కొన్ని కొన్ని అయితే పొయ్యి మీద చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలిద్దరికి 7:30కే అన్నం కూడా తినిపించేస్తాను. మా అమ్మాయికి అన్నం పెట్టి ముందు పెడితేనేమో తన సినిమా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఏం సినిమా చూస్తుందని చూస్తేనేమో ఆమెకి ఏం అర్థం అవుతుందో ఏమో ఆ తెలుగు ఇంక చూస్తుంది అనమాట. ఇంకెంతేనండి. వ్లాగ్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.